Angel Security, over Singapore Police. Kindly update status and location. Angel's on the way. గురుం. Yes, ma'am. ఫోన్లో రోమింగ్ పనిచేయట్లేదు. ఏంటో చూడండి. మేడం, సెక్యూరిటీ ప్రోటోకాల్. హ్యాకింగ్ థ్రెట్ ఉందంట. మనం హోటల్కి వెళ్లే వరకు మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఏవి యూజ్ చేయలేం. సింగపూర్లో ఇంత కట్టుదిట్టం మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం. మనం ఎందుకు ఇక్కడ ఉంచోడం? వెళ్ళి పని చూద్దాం రారా. ఈ రోజు ఇక్కడే రా పని. ఏ ఇక్కడ ఏదో జరగబోతుంది. అయితే ఇక్కడ ఏం జరిగితే మనకేంట్రా? ఎవడో ఒకరిని పట్టుకుని నీకు తెలిసిందంతా చెప్పావు. పోలీస్ మిలిటరీ చాలా మంది ఉన్నారు. ఇంతకు మించి నీకేంటి పని? మన కళ్ళ ముందు ఎవడో ఒకడు మన వాళ్ళని చంపేశాడు. చూస్తూ ఊరుకోమంటావా? చెప్పరా. రే సూర్య, నువ్వు పంపించిన లిస్ట్ చూశాను. వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్స్ ని హ్యాక్ చేయడం కుదరదు. మరి వీటిలో సగం ఎక్విప్మెంట్స్ ఓన్లీ మెడికల్ ఇండస్ట్రీలో యూజ్ చేసేవేరా. షార్ట్ రేంజ్ ఐటమ్స్. ముఖ్యంగా హ్యాక్ చేసేవాడు 100 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉండాలి. 100 మీటర్స్ రేడియస్లోనా? ఏం చేస్తున్నా? ఒక నిమిషం. Angel has arrived at the spot. అందరికీ నమస్కారం. ఇక్కడ జరిగిన దుర్ఘటన ఎంతో బాధాకరం. దీన్ని పూర్తిగా విచారించి తగిన పరిహారం చెల్లించాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మేం చేస్తాం. సూర్య టీమ్ మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం మీ అందరికీ తోడుగా ఉంటుంది. వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్స్ ని హ్యాక్ చేయడం కుదరదు. షార్ట్ రేంజ్ ఐటమ్స్. రాబోయే రోజుల్లో Drop the gun. Drop the gun now. Ma'am. Not Guards! Freeze. Stay there. Careful. Careful. Angel has been shot. I repeat, Angel has been shot. గురుం, తన అలాంటి వాడు కాదు. ముందు హ్యాండ్ కప్స్ రిమూవ్ చేయండి. సార్ వీడు మా ఏరియానే సార్. వీటి గురించి నాకు బాగా తెలుసు సార్. వీడితో నన్ను కొంచెం మాట్లాడివ్వండి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ నౌ. నిన్న మీరిద్దరూ మాట్లాడుకున్నది మాకు తెలుసు. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టు డూ దిస్. సిచ్యువేషన్ టేక్ ఓవర్ చేయమని నాకు ఆర్డర్స్ వచ్చాయి. యూ నీడ్ టు బి డిటైన్డ్. పచారీ కొట్టుందంటగా నీకు? ఏం పర్ఫెక్ట్ గా ఉంది. ఎవరి ట్రైనింగ్? ఐఎస్ఐఎస్, లష్కరీ తోయిబా? మీరు ఆలస్యం చేసే ఒక్కో నిమిషం ఆ హంతకుడు తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్నట్టే. మినిస్టర్ని షూట్ చేశావు, స్పాట్ లో గన్తో దొరికావు. ఇప్పుడు ఇంకెవన్నా హంతకుడు ఉంటున్నావు? ఇంకో 2 నిమిషాల్లో మీ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ తర్వాత మీరే నన్ను హెల్ప్ అడుగుతారు. డూ ఇట్.
రూల్స్ ప్రకారం ఇదంతా తప్పు. మా ఆఫీస్కి వచ్చి నన్నే కంట్రోల్ చేస్తారా? ఏ ఆర్గనైజేషన్ ఇది? ఎన్ని నెలలుగా ప్లాన్ చేశారు చెప్పరా? Yes, doctor. Yeah, you go ahead. Sir, madam is stable. బుల్లెట్ రిమూవ్ చేసేసాం అండ్ షీ సేఫ్. Thank God. కానీ ఒక ముఖ్యమైన విషయం, వాడు ఆవిడని షూట్ చేసింది చంపడానికి కాదు, కాపాడడానికి. What? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. మినిస్టర్కి హార్ట్ ప్రాబ్లం ఉన్నందువల్ల పోయిన సంవత్సరం ఆవిడకి పేస్ మేకర్ ఫిక్స్ చేశారు. ఒక పర్టికులర్ బ్యాండ్ విత్ లో డాక్టర్స్ దాన్ని రిమోట్ మానిటరింగ్ చేసే వీలుంది. రెండో పేస్ మేకర్ ని ఫిక్స్ చేసేటప్పుడే ఆ డేటాని అనలైజ్ చేశాం. నార్మల్ గా హార్ట్ బీట్ 70 నుండి 100 లోపు ఉంటుంది. కానీ షూట్ చేసినప్పుడు మినిస్టర్ హార్ట్ బీట్ 200 దాటింది. దిస్ ఇస్ క్వైట్ అన్యాచురల్. ఎవరు పేస్ మేకర్ ని హ్యాక్ చేశారు. Is it possible? పేస్ మేకర్ ని హ్యాక్ చేయడం సాధ్యమా? సార్ 2010లో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కు వచ్చిన ఆపదలో ఆయన పేస్ మేకర్ లో ఉన్న వైర్లెస్ కంట్రోల్ ని ఆఫ్ అయ్యేలా చేశారు. సో ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. మన ఎవ్వరికీ తెలియని ఒక విషయం ఆ మినిస్టర్ ని షూట్ చేసిన వాడికి తెలిసినట్టుంది. అక్యురేట్ గా ఏం చేసి కరెక్ట్ గా పేస్ మేకర్ ని కొట్టాడు. ఈ విషయంలో నువ్వు చాలా హెల్ప్ చేశావని ఇతని మూలంగా తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ బట్ ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్స్. ఒక గ్లాస్ నీళ్లు కావాలి. వాట్? గ్లాస్ నీళ్లు కావాలి. మినిస్టర్ మీరు వేసిన ఫస్ట్ రూటు చాలా సేఫ్ అని చెప్పొచ్చు. అటాక్ చేయడం చాలా కష్టం. కానీ అందులోంచి అవన్నీ బయటికి రప్పించడానికే మా తెలుగు కమ్యూనిటీలో గ్యాస్ బ్లాస్ట్ చేశాడు. నేను ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నానో నాకు తెలుసు. కానీ నాకు వేరే దారి తెలియలేదు. దేవుడి మీద భారం వేసి షూట్ చేశాను. కానీ అంతకుముందు ఇదంతా చేసిన వాడిని పట్టుకోవడానికి మీ అందరికీ ఓ దారి ఉంది. చెప్పు. ఒకటి, నా హ్యాకర్ ఫ్రెండ్ చెప్పినట్టు ఆ ఎక్విప్మెంట్ రేంజ్ 100 మీటర్లే. సో దాన్ని ఆపరేట్ చేసిన వాడు ఆవిడున్న చోటు నుంచి 100 మీటర్ల డిస్టెన్స్లోనే ఉండాలి. అది వాడి ప్రైవేట్ స్పేస్ అయి ఉండాలి. ఇదంతా చూస్తుంటే వెనకాల ఉండే గ్రాండ్ హోటల్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. 11th ఫ్లోర్ వరకు ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి. 12th ఫ్లోర్లో ఏ డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళ లేఅవుట్ని బట్టి చూస్తుంటే రైట్ వింగ్లో ఉండే చివరి 3 రూమ్స్లో ఒకటే ఉండాలి. ఇప్పుడు వెళ్తే ఈజీగా పట్టుకోవచ్చు. ఏంటి జోక్ చేస్తున్నావా? షూట్ చేసిన వాడు ఇంకా అక్కడే ఉంటాడు అనుకుంటున్నావా? ఎందుకని సడన్గా సిగ్నల్ కట్ అయిందని పిచ్చెక్కి ఆలోచిస్తుంటాడు. అనుమానం రాకూడదని వెంటనే చెక్అవుట్ చేయడం. టూరిస్ట్లో ఉండి రేపు మార్నింగే చెక్అవుట్ చేస్తాడు. గురూమ్ సార్, టేక్ యూ టీమ్ అండ్ గో. ఎస్ సార్. Move. Keep moving. Moving up to 12th floor. 5 పైకి వస్తున్నారు. మినిస్టర్ సెక్యూరిటీ టీం. పారిపోలేను, పారిపోను కూడా. ఇంత పెద్ద మిషన్ ఫెయిల్ అయింది. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను చేసింది పోలీసులు కనిపెట్టారు. దీని వెనుకున్న పోలీసుని నేను కలిసి తీరాలి. ప్లాన్ బి ఇనిషియేట్ చేయమను. 1201 clear. 1202 clear. Free. Approaching suspect. Move. అన్ని మన ఫోటోసే సార్. Suspect confirmed. I repeat, suspect confirmed. Room number 1203. All evidence found. Shifting to police headquarters. Well done, sir. మీరా ఎలా ఉంది?
నీకు పెళ్ళి 6 నెలలే అవుతుంది కదా. It's better you don't open your mouth. ఇవాళ మండే. వాడి పెళ్ళం ఐటీ కంపెనీ ఫుడ్ కోర్ట్లో భోజనం చేస్తూ ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఏమైనా జరగచ్చు కదా. హే, ఇంకొక మాట మాట్లాడేమనుకో తప్పించుకోవడానికి ట్రై చేశామని ఎన్కౌంటర్. అపర్ణ నీ 6 ఏళ్ల కూతురు. తన స్విమ్మింగ్ పూల్లో మునిగితే విపత్తులాగే ఉంటుంది కదా. ఎవ్వరికీ అనుమానం రాదు. ఇంత ప్లాన్ చేసిన నేను మినిస్టర్ సెక్యూరిటీ టీంలో ఉన్న ప్రతి ఒక్కడి గురించి తెలుసుకోకుండా ఉంటానా? ఎన్ని నెలల ప్లానో తెలుసా అయితే? నా వాళ్ళు అన్ని చోట్ల వెయిట్ చేస్తున్నారు. నేను నో అని మెసేజ్ చేయకపోతే మీ ఒక్కొక్కరి ఫ్యామిలీలో ఒక్కొక్కరు పోతారు. బ్యాంక్లో పనిచేస్తున్న నీ పెళ్ళాం దగ్గర నుంచి ఇదిగో ఈ బండి డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ శర్మ, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళ అమ్మ వరకు అందరూ ఇవాళ చావబోతున్నారు. కానీ భయపడకండి, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ అవకాశం ఉంది. ఇంకో 800 మీటర్స్లో రాబోయే టన్నెల్ లోపల నా మనిషి ఒకడు ఇదే డ్రెస్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు. నాకు బదులుగా వాడిని అప్పగించండి. ఈ విషయం మీ 6గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. సింపుల్. 10 సెకండ్లున్నాయి. ఆలోగా డిసైడ్ అవ్వండి. ఆ టన్నెల్ దాటితే నేను తలుచుకున్నా మీకు హెల్ప్ చేయలేను. చీఫ్, నా వైఫ్ స్టాప్ ద వెహికల్. భరత్, స్టాప్ ద కార్. గుడ్ డెసిషన్ చీఫ్. ఎప్పట్లాగే టెర్రరిజం అని చెప్పి కేసు క్లోజ్ చేసేయండి. నాకు ఒకే ఒక విషయం తెలియాలి. నేను ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన నా హోటల్ రూమ్ వరకు వచ్చి కనిపెట్టారే, ఈ కేసు క్రాక్ చేసింది ఎవరు? సింగపూర్ పోలీసా? ఓ, మీలాంటి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్సా? మరెవరు? వాడు లిటిల్ ఇండియాలో ఓ పచారి కొట్టాడు. పచారి కొట్టోడా? సార్, ఇక్కడ 4 పేపర్స్ రావాలి. 2 పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది సార్. అవి లేకుండా బాడీ ఎలా ఇవ్వను? అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. చచ్చిన వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది సార్? వాళ్ళ చుట్టాలంతా ఊళ్ళో అల్లాడిపోతున్నారు. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో అవి నేను ఇప్పిస్తాను సార్. దయచేసి వాళ్ళ బాడీస్ ఇవ్వండి సార్. సూర్య, మేము అలో చేసిన ఎయిర్పోర్ట్ లో అలో చేయరు. మేము మాత్రం బాడీస్ ఇక్కడ పెట్టుకుని కాపురం చేస్తామే. ఏం మాట్లాడుతున్నావు సూర్య? పోతారా? కోపడుకో. ఏం మాట్లాడుతున్నారా? ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తున్నాడు. ఊరుగాని ఊరు వచ్చి బతుకుదాం అనుకుంటే ఇక్కడ బతకనివ్వరు సరే, అట్లీస్ట్ ప్రశాంతంగా చావనివ్వరా? నువ్వే ఇలా కోపడితే ఎలారా? వాడి మీద అరిచి ఏంట్రా లాభం? నువ్వు ముందు ఈశ్వరమూర్తి సార్కి ఫోన్ చేయి. కొద్దిసేపటి క్రితం అందిన తాజా వార్త ప్రకారం రషీద్ ఖాన్ అనే అల్ ఖైదా తీవ్రవాది ఒకరిని భారతీయ విదేశాంగ మంత్రి అరుంధతి మోహన్ హత్య ప్రయత్నానికి సంబంధించి సింగపూర్ పోలీసులు ఖైదు చేశారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషిస్తాయో చూడు. విచారణలో ఆశ్చర్యపరిచే నువ్వు లేకపోతే దొరికేవాడా? ఆశిస్తున్నారు. ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే గెలవాలన్న కసిపోతుంది. నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి. నీ బాబు రిస్క్ రామలింగాన్ని కలిసే ఇక్కడికి వచ్చాను. ఆయనే ఈ చాక్లెట్కి బిల్లేసి ఇచ్చాడు. 25 సంవత్సరాల్లో అంతా మారిపోయింది. కానీ నీ బాబు మాత్రం అలాగే ఉన్నాడు. ఈ 5 స్టార్ చాక్లెట్ కూడా అలాగే ఉంది. ఇంతవరకు నేను ప్లాన్ చేసిన 53 హై ప్రొఫైల్ అసైన్మెంట్స్లో ఒక్క క్లూ కూడా ఎవ్వడూ ట్రేస్ చేయలేకపోయాడు. కానీ ఒకడు నేనున్న హోటల్ రూమ్ వరకు కనిపెట్టి నన్ను పోలీస్ బండెక్కించాడు. ఆ మేధావి ఎవడై ఉంటాడా అని చూసి తప్పు నన్ను లేపేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అది నువ్వై ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలా. నువ్వు నేను చివరిగా కలుసున్న రోజు జ్ఞాపకం ఉందా?
ఇలాగే మన ఇద్దరం పోలీస్ స్టేషన్ బెంచ్ మీద కూర్చున్నాం. సెల్లో 5 ఖైదీలున్నారు. ఒక రైటర్, 2 సబ్ ఇన్స్పెక్టర్స్. స్టేషన్ క్లాక్లో టైం 4:45. నువ్వు ఆ రోజు రెడ్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ స్వెటర్ వేసుకున్నావు. నీ లెఫ్ట్ షూ లేస్ ఊడిపోయింది. పచారీ కొట్టు చూసుకోవడం వల్ల బుర్ర బూజు పట్టుంటుంది అనుకున్నా. కానీ ఎన్ని విషయాలు గమనించిన నువ్వు ఆ రోజు చెస్ గేమ్లో మునిగిపోవడం వల్ల ఒక్క విషయాన్ని వదిలేశావు. ఏదో ఒకరోజు నిన్ను తప్పకుండా కలుస్తాను. నిన్ను కలిసిన రోజు ఆ విషయాన్ని చెప్దాం అనుకున్నా. నీకింక మూవే లేదురా. చెక్మేట్. రే నాన్న పిలుస్తున్నారు, వస్తానుండు. ఏంట్రా ఇదంతా? నాన్న, అది నేనే మీకు చూపించాలనుకున్నాను నాన్న. మీరు ఆ ఫోటోగ్రఫిక్ మెమరీ నేర్పించారు కదా, అది భలే ఈజీ నాన్న. చారింగ్ క్రాస్ రోడ్ ఉందే, అక్కడ ఒక స్పాట్ ఉంది నాన్న. అక్కడ కొత్తగా ఏటీఎం అని ఒకటి ఓపెన్ చేశారు. ఆ ఏటీఎం లో డబ్బు తీసేటప్పుడు గ్లాస్ రిఫ్లెక్షన్ లో పిన్ నంబర్ కనిపిస్తుంది నాన్న. హాఫ్ అన్ అవర్ లో 30 పిన్ నంబర్లు. నేను 1 అవర్ లో 100 నంబర్స్ మెమరీస్ చేయగలను కదా. ఆ తర్వాత వాళ్ళ వెనకాలే వెళ్లి పిక్ పాకెట్ కొట్టడం కోసం మీరు నేర్పించిన స్టెల్త్ ట్రైనింగ్ యూజ్ చేశాను నాన్న. ఇవన్నీ నేర్పించింది నువ్వు క్రిమినల్ అవ్వడానికా? పోలీస్ ఆఫీసర్ అవుతావు అనుకున్నాను. నాకెలా కొడుకుగా పుట్టావరా? నిన్ను పోలీస్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు నాన్న. ఎంత డబ్బు సంపాదించాను, నాకు 5 స్టార్ ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తానంటున్నా. నువ్వు సంపాదించడం ఏంట్రా? నాన్న వద్దు నాన్న, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు. సూర్య ఏం చేసినా మెచ్చుకుంటావు. నేనేమైనా చేస్తే పోలీస్ స్టేషన్ చేసిందంతా చేసి మళ్ళీ సమర్థించుకుంటావా? నిన్ను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు నాన్న. నాన్న నాకు ఆ డబ్బు కావాలి నాన్న. నాన్న వద్దు, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు. చెప్పాను కదా, చెప్పాను కదా, ఫోన్ చేయొద్దు అని చెప్పాను కదా. నీ కొడుకు తెలివైన వాడంటే నీకు నచ్చదు, కానీ పక్కింటి పిల్లాడంటే వెల్ డన్ సూర్య, వెరీ గుడ్ సూర్య. నాకంటే బెటర్ ర్యాంక్ లో ఉంటాడా సూర్య? బట్ ఈస్ న్యాచురల్ పటేల్. ఇన్నేళ్ళుగా నా కొడుకు నేర్పించింది వాడు 2 నెలల్లో నేర్చుకున్నాడు. వాడు గనక పోలీస్ అకాడమీకి వస్తే నా కొడుకు కన్నా బెటర్ ర్యాంక్ లో ఉంటాడు. అంత టాలెంట్ ఉంది వాడు. 5 లక్షల రూపాయలు వాడు సంపాదించగలడా? వెళ్ళడుగు, వెళ్ళు. ఒక క్రైమ్ సీన్ జరిగిన చోటుకు వెళ్ళగానే పోలీస్ ఏమేం చెక్ చేస్తారు? రే సూర్య, చూడరా, నాన్నని ఎవరు పొడి చేసి వెళ్ళిపోయారా? నాన్న ఇలా చూడండి, ఆయన ఒక ఎక్స్-సిబిఐ ఆఫీసర్. 4-5 ఇంట్లోకి దూరి పొడి చేశారు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. రాజీవ్, ఈ రోజు వరకు నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. లెటర్ రాశాను, ఫోన్ నంబర్ అడిగాను, కానీ ఎవ్వరికి నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలీదు. నిన్ను ఫ్రెండ్గా అనుకునేరా ఈ రోజు వరకు మిస్ అయ్యాను. కానీ నువ్వు అలా కాదు. చిన్నప్పటి నుంచి అదే ఈగో. ఆ ఈగో వల్ల కన్న తండ్రినే చంపేశావు. జీవితంలో నీకిప్పుడు బ్యాడ్ టైం రా. సంబంధమే లేని, ఏ తప్పు చేయని ఇక్కడి తెలుగు వాళ్ళని చంపేశావు. నేను వదిలిపెట్టను. ఇక నీ జీవితం అంతా సింగపూర్ జైల్లోనే. అది జరుగుతుందో లేదో చూడరా. ఏంటి జైలా? బ్రదర్, పోలీసులే నీ డీటెయిల్స్ ఇచ్చి లిఫ్ట్ ఇచ్చి పంపించారు. చిన్నప్పుడు చాక్లెట్ గెలుచుకున్న నువ్వు ఇప్పుడు పచారీ కొట్లో పప్పు ఉప్పులు అమ్ముకుంటున్నావు. కానీ నేనెంత ఎదిగానని నీకు తెలియదు కదా. ఈరోజు ఈ లోకంలో ఎవరు బతికుండాలి, ఎవరు చావాలి అని నేనే నిర్ణయిస్తున్నాను రా. పచారీ కొట్లో నేను పనిచేసిన నా దగ్గర ఓడిపోయావు కదరా. నువ్వింకా పాతకాలంలోనే ఉన్నావా? ఇది చిన్నప్పటి ఆట కాదు సూర్య, ఇది అసలైన ప్రపంచం. ఈ ప్రపంచంలో నీకంటే ఎన్నో రెట్లు నేను తెలివైన వాణ్ణి. ప్రూవ్ చేసి చూపించమంటావరా నీకు?
ఏదో తెలుగు ప్రజలను ఓవర్గా ఫీల్ అవుతున్నావు. ఇంతకు ముందు వాళ్ళు చచ్చింది నా అసైన్మెంట్లో తెలియక జరిగిన ఓ సంఘటన. కానీ ఇప్పుడు నేను ప్లాన్ చేసి లేపేయాలని ఫిక్స్ అయ్యా. నీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రూవ్ చేస్తా. నువ్వు చెప్పిన ఇదే సింగపూర్లో, ఇక్కడున్న ఇదే తెలుగు కమ్యూనిటీలో నీకు కావాల్సిన ఒకరిని లేపేస్తా. లేపిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తా. ఆపగలవా నువ్వు? ఆపగలవారా నువ్వు? I'm timing it. Go. I told you, I didn't trust him. You Indian are useless. What are we gonna do now? Yes, Stop. say something. This mission is a failure. We understand. But most importantly, our involvement should not exist. I want to call for a vote. Who wants to eliminate him? 你们好。嗨。请享用食物，如果需要其他辣的或者是其他食料，请告诉我。对不起。对不起，我稍后回来。రే షాప్ చేసుకోమని ఎక్కడికి వెళ్ళారా? నువ్వు వెళ్ళి గంట అయింది. అవును, ఎవరైతే పాతికెళ్ళి ఫ్రెండ్? ఏం జరుగుతుందా? అదొక ఆటరా. ఏం ఆటరా? సరే, ఆ నోట్ ప్యాడ్ తీసుకుని ఒక లిస్ట్ రాయి. నాకు కావాల్సిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు ఎవరని చెప్పు. బాబు. నా పేరే ఫస్టా? నువ్వు కాకపోతే ఇంకెవర్రా? థ్యాంక్స్ రా. అవును, దేనికి లిస్టు? అదేం లేదురా, మా మధ్య ఒక ఆట అన్నాను కదా, ఆ లిస్ట్ లో ఒకరిని చంపుతానని వాడు ఛాలెంజ్ చేశాడు. ఏంటి? చంపేస్తాడా? రే, మీ ఇద్దరికి గొడవ అంటే ఒకటే నువ్వు వాడిని చంపాలి లేదా వాడిని నిన్ను చంపాలి. అది వదిలేసి మిగతా వాళ్ళతో ఎందుకు లూడో ఆడుతున్నారు? మీ గొడవలు తీరేంత వరకు నేను నెల్లూరు వెళ్ళి మా పిన్ని ఇంట్లో ఉంటాను. రే, నువ్వు నాకు దూరంగా ఉండడమే రిస్క్, నాతో ఉంటేనే సేఫ్టీ. ఆ తర్వాత నీ ఇష్టం, పోరా. అయ్యో, నా అంతటి నేను వెళ్తానంటే టికెట్ డబ్బులు కూడా ఇవ్వడు. సరే, నేను నీతోనే ఉన్నాను, ఏం పర్లేదు. మిగతా వాళ్ళని ఎలా కాపాడతావు? వాడు నాకు చెప్పిన టైం 6, కానీ నేను 5 గంటలకే నాకు కావాల్సిన వాళ్ళందరినీ ఒకే చోటికి రప్పిస్తాను. ఎరా, ఇదంతా జరిగే పనేనా? నువ్వు ముందు లిస్ట్ కంప్లీట్ చేయరా. నంబర్ 2 నాన్న, నంబర్ 3 అశ్విత, నంబర్ 4 రమేష్ అన్న. మొత్తం 230 మంది. వీళ్ళలో 190 మంది మన కమ్యూనిటీలోనే ఉన్నారు. మిగతా 40 మంది సిటీ లిమిట్స్ దాటి ఉన్నారు. వీళ్ళందరినీ నువ్వెలా కాపాడబోతున్నావురా? చెప్తాను. హే సూర్య. హాయ్ అశ్విత. మీట్ అవుతామా? ఎప్పుడు? 4 o'clock. నేనే పికప్ చేసుకుంటాను. బాయ్. బాగుందిరా, లవ్ చేయడానికి వెళ్ళడమే నీ ప్లానా? రే, అర్థం చేసుకోరా. ఎంగేజ్మెంట్ అంటే డైరెక్ట్ గా వెళ్ళి పిలవాలరా. ఎవరికి ఎంగేజ్మెంట్? నాకు అశ్వితకి. ఏమంటున్నావురా? ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఈ రోజులో ఇదే ట్రెండ్. నువ్వు ఏం చేస్తావంటే ఈ 230 మందికి ఫోన్ చేసి రమ్మను. లిస్ట్ లో టిక్ చేసుకుంటూ రా. ఏంట్రా లిస్టు? రండి అంకుల్, లిస్ట్ లో మీరే రెండోది. లిస్ట్ లో రెండోదా? ఏదైనా లక్కీ డ్రానా? లక్కీ డ్రానే. మీరు గెలిస్తే నేను లక్కీ, నేను గెలిస్తే మీరు లక్కీ. పొరా పెంకే, రాత్రి తాగింది దిగలేదా? ఈయన గెలుస్తాడంటే మేము చూస్తూ ఉండాలంట. లిస్ట్ లో మొదట ఎవరున్నారు? నేనే. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? సీనియారిటీకి మర్యాద ఇవ్వండిరా. లిస్ట్ లో నా పేరు నెంబర్ 1 గా రాయమంటుంటే వన్కి మార్చేనా? రే బాబు, ఎందుకు ఆలోచిస్తావు? ఒప్పుకో. ఏమని ఒప్పుకోవాలి? మీ నాన్నే నెంబర్ 1 అని ఒప్పుకో. వీడి గెలవటం నేను చూస్తూ ఊరుకోలేను. నీకు దీనికి సంబంధం లేదు. నెంబర్ 1 లో నా పేరే రాయాలి. నెంబర్ 1 నేనే ఉండాలి. ఇవాళ నాకు అశ్వితకి ఎంగేజ్మెంట్. నీకు అశ్వితకి ఎంగేజ్మెంట్? ఏరా, మధ్యాహ్నం భోజనం చేసి కంచంగడికి వచ్చే లోపు ఇంత మార్పా? మరీ అంత అర్జెంట్ ఏంటి? నీకు ఇష్టం లేదంటే నేను క్యాన్సిల్ చేసేస్తాను నాన్న. రే, ఇచ్చిన హాల్ అడ్వాన్స్ ఇష్టం లేదని చెప్పలేదే. వద్దు నాన్న, ఇష్టం లేదంటే వద్దు నాన్న. చేసేస్తావా? ఒక్కటి ఇచ్చారంటే. కాదయ్యా, నాకు ముందుగా చెప్పుంటే కొన్ని ఏర్పాట్లు చేసుండేవాడిని. ఇలా హఠాత్తుగా చెప్తే ఎలా? నీకు నిశ్చితార్థం అంటే మీ నాన్నకన్నా సంతోషించేవాడెవడు?